హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ వీడియోలో మీకు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం చెప్పబోతున్నాను. మన ఇండియాలోనే జరుగుతున్న బిగ్గెస్ట్ మెడికల్ స్కామ్స్ కోసం చెప్పబోతున్నా. అందులో నేను ఫేస్ చేశాను కూడా. ఇది నాకు జరిగిన స్కామ్ అయితే చెన్నై మరియం డయాగ్నోస్టిక్ సెంటర్లో జరిగింది. ఈ సెంటర్ వల్ల నాకైతే ఒక 1 మంత్ టైం వేస్ట్, మనీ వేస్ట్, మొత్తం అంతా వేస్ట్. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. ఈ వీడియో మెయిన్గా గల్ఫ్ వెళ్ళే వాళ్ళకైతే బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకైతే తెలుస్తుంది ఈ మెడికల్ స్కామ్స్ కోసం. చాలామంది అయితే ఫేస్ చేసే ఉంటారు నాలానే. ఫస్ట్లీ గల్ఫ్ వెళ్ళాలంటే మనం అందరూ మెడికల్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది మెడికల్ ఎలాంటి మెడికల్ అంటే గమ్కా మెడికల్ అంటారు. గమ్కా అంటే గల్ఫ్ అప్రూవ్డ్ మెడికల్ సెంటర్స్ ఆథరైజేషన్ అనమాట. ఖతర్, ఒమాన్, కువైట్, బహ్రెయిన్ ఇంకా ఇలాంటి గల్ఫ్ కంట్రీస్ అన్నీ కలిపి ఆథరైజేషన్ తీసుకున్న గమ్కా సెంటర్స్ కొన్ని ఉంటాయి ఇండియా మొత్తంగా. వాళ్ళు అప్రూవ్ చేసిన మెడికల్ సెంటర్స్లోనే మనం మెడికల్ చేయించుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు అప్రూవ్ చేస్తే మనం గల్ఫ్ వెళ్ళొచ్చు. ఈ వీడియో నేను 25th జూన్ రికార్డ్ చేశాను. ఎందుకు ఇంత లేట్గా పెడుతున్నానంటే ఈ మెడికల్ స్కామ్స్ వల్ల నాకు పడిన బొక్క అంతా ఇంత కాదు. దానికి కోలుకోవాల్సిన టైం ఇంతసేపు పడింది నాకు. నేను కువైట్ కంట్రీకి వెళ్ళడానికి గమ్కాకి అప్లై చేయగా చెన్నై లొకేషన్ పెట్టుకున్నాను. నాకున్న గమ్కా అప్రూవ్డ్ సెంటర్స్లో మరియం డయాగ్నోస్టిక్ సెంటర్ అయితే వచ్చింది. ఈ సెంటర్ సంగతి ఏంటా అని చెప్పి గూగుల్ రివ్యూస్ చెక్ చేస్తే అన్ని సింగిల్ స్టార్ రేటింగ్. ఇప్పుడే డ్రాప్ అయిపోతే బాగుండు, కానీ నేను చాలా కాన్ఫిడెంట్గా ట్రై చేద్దాం. అందరూ దండం పెట్టుకుని ఫ్రెండ్స్, గోదావరి వచ్చాం. ఈ గోదావరి వచ్చితే నాకు ఎప్పుడు ఒకటే గుర్తు వస్తుంది. అందరూ డబ్బులు వేస్తుంటారు ఈ నీటిలో. ట్రైన్లో నుంచి ఇసిరేస్తుంటారు డబ్బులు. ఇంకా ఊరికి దండ పెట్టేస్తుంటారు ఇక్కడ నుంచి. కానీ మాకు ఆ ఛాన్స్ లేదు, ఎందుకంటే థర్డ్ డే ఐఆర్సిటిసి ఈ క్యాటరింగ్లో ఆర్డర్ పెట్టాము. చిల్లీ చికెన్ ఫ్రైడ్ రైస్ రెండు కలిపి 263 అయింది. ఎస్విఎస్ ఫుడ్ ఎక్స్ప్రెస్ అనే హోటల్లో. టేస్ట్ మాత్రం చాలా వరస్ట్. పక్క సీట్ ఆంటీ భీమవరం పులిహోర ఇచ్చారు మా మీద అయితే. విజయవాడ కనకదుర్గమ్మ తల్లికి నేను నా ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాక రిజల్ట్ నెక్స్ట్ డే వస్తుందని చెప్పేసానంటే ఒక రోజు వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి 550 రూపాయలు వాడికే ఇచ్చి కొరియర్ చేయమని చెప్పేసానంటే ఎంత అరగంటకి వాడు చెప్పిన మెడికల్ కని వస్తే మెడికల్ దొబ్బింది. మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళీ రీమెడికల్కి రావాలండి. లంగ్స్లో అది ఉంది, బ్లడ్లో ఇది ఉంది అని చెప్పాను అంటున్నాడు. ఇప్పటికీ 3 times గల్ఫ్ వెళ్ళాను. ఆడేమో బ్లడ్లో అది ఉంది ఇది ఉందని చెప్పాను అంటున్నాడు. అంటే ఏం చేస్తాం, దరిద్రం అంటాడు. ఈ చెన్నై తత్కాల్ టికెట్స్ కోసం నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళి చూపించినంత డెడికేషన్ నా బీటెక్ కాలేజ్లో చూపించుంటే ఈ పాటికి మంచి జాబ్లో సెటిల్ అయి ఉండేవాడిని. చూసారా టికెట్ వచ్చినాక ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇదైతే నా ఏసీ వెయిటింగ్ హాల్. నాకైతే ఇప్పటివరకు తెలియదు ఎలాగ ఉంటుందని వెయిటింగ్ హాల్. ఆ చెన్నై రానుపోను ఖర్చులతో సహా దగ్గరికి వారానికి ఒకసారికి 5,000 అయితే అవుతుంది. ఇలా అయినా కూడా నా మెడికల్ అయితే పాస్ అయితే చేయట్లేదు. మరియం డయాగ్నోస్టిక్ సెంటర్ చెన్నైలో మొత్తానికి ఫ్రాడ్. అది ఏదైనా సాటిస్ఫాక్షన్ ఉందంటే అది బిర్యానీ మాత్రం. ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాక రిజల్ట్ ఫెయిల్డ్ అని కాకుండా రిపీట్ అని ఇచ్చాడు. దానికి రీజన్ ఏంటంటే బ్లడ్లో బీవైరస్ అని చెప్పి అన్నాడు. సర్లే ఏదో అయి ఉంటుందని చెప్పేసి సెకండ్ అటెంప్ట్ ఏమో 5th జూలైని ఇచ్చాను. ఈసారి బ్లడ్తో పాటు ఎక్స్రే కూడా రిపీట్ చేశాడు. బ్లడ్కి ఏమో 500, ఎక్స్రేకి ఏమో 300 అని చెప్పి చిన్న రిసిప్ట్స్ ఇచ్చి లాస్ట్కి రిజల్ట్ చూస్తే మళ్ళీ రిపీట్ అని ఇచ్చాడు. ఈసారి ఎక్స్రేలో ఒపాసిటీ ఉందన్నమాట. థర్డ్ అటెంప్ట్ ఏమో 20th జూలైని ఇచ్చాను. ఈసారి కూడా సేమ్ బ్లడ్ అండ్ ఎక్స్రే రిపీట్ చేశారు. మళ్ళీ సేమ్ అదే రిపీట్. కానీ ఈసారి రిజల్ట్ అప్లోడ్ చేయను అని చెప్పి కావాలంటే వేరే సెంటర్కి వెళ్ళి చేసుకోండి అని చెప్పేసి అని నాకైతే ఆఫర్ ఇస్తున్నాడు. దీనికి అర్థం ఏంటంటే ఇది ఒక పెద్ద ఫ్రాడ్ సెంటర్, చాలా పెద్ద స్కామర్ మరియం డయాగ్నోస్టిక్ సెంటర్ అనేది. నాకు దగ్గర 25,000 అయితే బొక్క పడింది. నాలానే మీరు కూడా ఈ గమ్కా వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి.